వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పక్క మున్సిపల్ ఎన్నికలు కూడా ఖరారైపోయాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. బీఆర్ఎస్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇటు బీజేపీ కూడా సన్నాహాలు అయితే ప్రారంభించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వస్తారు అనేటువంటి ఒక వార్త అయితే నడుస్తూ ఉంది. మరి కేసీఆర్ వచ్చి భారీ బహిరంగ సమావేశాలు పెడతారా, యాక్టివ్ అవుతారా, లేక కేవలం సమావేశాలు పెట్టి నాయకుల్ని దిశానిర్దేశం చేస్తారా? ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితులు ఏంటి? కేసీఆర్ బయటకు వచ్చేటువంటి ఎన్నికల నేపథ్యంలో బయటకు వస్తే ఇటు కాంగ్రెస్, ఇటు పక్క బీజేపీ ఏమనుకుంటున్నాయి? ఇది ఈనాటి మెగా డిబేట్. ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా శ్రీహరి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. హలో, నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఇటు పక్క చూస్తే దాదాపుగా వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే చాలా ఖచ్చితంగా కనబడుతుంది. దానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పటికే వచ్చేసింది. మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఇటు పక్క మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకుంది, దాదాపు పట్టు కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని అయితే బహిర్గతంగానే బయటపడింది. ఇటు పక్క బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా పోటీగా ఉంది అనేటువంటి విషయాన్ని మన స్థానిక సంస్థల ఎన్నికలు అయితే క్లియర్గా అర్థమైంది. ప్రస్తుతం వచ్చే మున్సిపల్ ఎన్నికలు కూడా అదే స్పీడ్లో కొనసాగుతుందా? ఎందుకంటే పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నికలు. ఓ పక్క చూస్తే ఇటు బీఆర్ఎస్లో ఇంటగెలి రచ్చగెలవమన్నారు, ఇంకా ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి, సద్గుమణగలేదు. ఇటు పక్క చూస్తే వరుస సంబంధించిన నోటీసులు అందుకుంటున్నారు. అనేక వ్యవహారాల్లో నోటీసులు అయితే ఇప్పటికీ అందుకుంటున్నారు. నిన్న హరీష్ రావు కూడా సిట్ సంబంధించినటువంటి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? నిజంగానే కేసీఆర్ బయటకు వస్తున్నారా? కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి క్లారిటీ ఇస్తారా? నమస్తే రహీం భాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీతో పాటు మా బీజేపీ వెంకటరెడ్డి అన్నకి, మా కాంగ్రెస్ రామచంద్ర గౌడ్ గారికి అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. ఒకటి మాత్రం మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కొంత అర్ధసత్యం అయితే ఉంది. పట్టు కోల్పోవడం అనేది అయితే లేదు, కానీ పట్టు నిలుపుకోవడం కంటే కూడా తెలంగాణ ప్రజలలో, తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలలో ఇప్పటికీ పల్లె ప్రజలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్ల విశ్వాసంతో ఉన్నారు అనే విషయాన్ని మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓ మేరకు విశ్వాసంతో పాటు చాలా, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, కొంత జూబ్లీస్ ఎన్నిక కానీ అధికార పార్టీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అట్లే వస్తాయేమో అని చాలా మంది వివిధ పార్టీల రాజకీయ నాయకులే కాకుండా సగటు సాధారణ ప్రజలు కూడా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా చాలా పెద్ద మొత్తంలో 40%, దాదాపు 40%, కొంచెం అటు ఇటు ఉండొచ్చు సర్పంచ్ అనేది, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావు కాబట్టి సహజంగానే అందరూ మా వాళ్ళే అని చెప్పుకోవడంలో, వివిధ కొందరు ఎవరు కలిస్తే వాళ్ళతో అని చెప్పడంలో కొంత లోపాలు ఉంటాయి. నేరుగా పార్టీ గుర్తు మీద ఉన్నాయి. కానీ మాకు స్పష్టంగా ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మాత్రమే 40% సర్పంచ్లో గెలుచుకోగలిగాం. అది ఓ మేరకు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రజాభిప్రాయంతో చూడొచ్చు కాబట్టి మాకు ఒక మంచి గుర్తింపే వచ్చింది. అది మామూలు విషయం కాదు. మనకు అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగినప్పుడు సహజంగానే కొంత అధికార పార్టీకి మెజార్టీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 70-80% దాకా కూడా అధికార పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఓరి పోటీలో 40% గెలవడం అనేది బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఇంకా పల్లెలలో తన పట్ల నమ్మకం కానీ విశ్వాసం కానీ పోలేదని, అట్లే 20-24 నెలల కాంగ్రెస్ పాలన భ్రమలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతున్నాయని ఈ ఉప ఎన్నికలు, ఈ పంచాయతీ ఎన్నికలు రుజువు చేసినాయి మాకు. ఒక రకంగా మీరు చెప్పిన దాంట్లో నిజమైన అర్ధసత్యం ఎందుకనంటే ఇంకో సగం నిజమైందంటే పటిష్టంగా ఉన్నామనే విషయాన్ని మాత్రం రుజువు చేసినాయి. ఇక మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏదైతే ఎన్నికలు జరుగుతాయి, కేసీఆర్ గారు వస్తారు బయటకు, కేసీఆర్ గారు ఏం రచించబోతున్న దానికి కేసీఆర్ గారు ప్రెస్ ముందు వచ్చిర్రా, ప్రజల ముందు వచ్చిర్రా, బహిరంగ సభలో పాల్గొన్నారా అనేది ఒక రకంగా ఒక వ్యూహం నాది. అంటే ఇవాళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటాయి, వ్యూహం వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ గారు ఒక మంచి వ్యూహకర్త. మిగతా రాజకీయ పార్టీల లాగా, మిగతా రాజకీయ నాయకుల్లాగా వ్యూహాల మీద ఆధారపడి, స్ట్రాటజిస్టుల మీద ఆధారపడి, ఇతరులు చెప్పే సలహాలు సూచనల మీద ఆధారపడి నడిచే నాయకుడు కాదు కేసీఆర్. తను స్వయంగానే ఒక గొప్ప స్ట్రాటజిస్టు, గొప్ప వ్యూహకర్త. తను సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరమో అది అమలు చేస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా కొద్ది రోజుల్లోనే మీరు ఇంటగెలిచి రచ్చగెలుచు అనేది ఒక పదం వాడినట్టున్నారు.
అట్లేం లేదన్నా. కుటుంబ సభ్యులలో సమాన అభిప్రాయాలు ఉండాలని, ఏకాభిప్రాయం ఉండాలని లేదు, భిన్నాభిప్రాయం ఉండకూడదని కూడా లేదు. కానీ ఒక కుటుంబం నుంచి ఒక సభ్యురాలు పోయి మాట్లాడితే మాత్రం ప్రజలందరూ దాన్ని మొత్తము కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణ సమాజమే ఒక కుటుంబం. తెలంగాణ ప్రజలందరూ ఆయన రాజకీయ వారసులే. ఇట్లాంటి సందర్భంలో ఆ ఏవో ఈ కుటుంబం పేరు మీద కవితను తీసుకొని కాంగ్రెస్ ఎన్నుకుని బీజేపీ మద్దతుతో నడుస్తున్నటువంటి గేమ్ ని పెద్ద తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని పెద్ద ప్రభావితం చేస్తారని మేము అనుకోవట్లేదు. మీరు కూడా చూస్తే కూడా మీ పరిశీలన కూడా అర్థమవుతుంది. కవిత సభలకు కానీ, సమావేశాలకు కానీ, వాటికి కానీ పెద్ద స్పందనేం లేదు. కాబట్టి మిగతా మా మిత్రులు కూడా ఇందులో పాల్గొంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం చెబుతారు. నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కానీ, తెలంగాణ ప్రజలకు గతంలో ఏదో బీఆర్ఎస్ లేదా కేసీఆర్ గారి కంటే ఏదైనా అదనంగా చేస్తారేమో అని ఆశపడి మేము తప్పు చేసినాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించి మేము తప్పు చేసామనే భావనలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించిన ఒక్క వాణి కూడా లేకుండా, ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా లేకుండా చేయడం అనేది తెలంగాణ ప్రజల యొక్క నిజమైనటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని, తెలంగాణ ప్రజల వాణిని పార్లమెంట్ లో వినిపించకుండా లేకపోవడం కూడా పొరపాటు అయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు, తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ నాయకత్వానికి అండగా త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ చూడబోతామన్న మనం. అండి శ్రీహరి గారు, తర్వాత మనం రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గారు నమస్తే అండి. అండి రవీంద్ర గారు, మిత్రులకు కూడా నమస్కారం అండి అందరికి. ఓకే 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 రామచంద్ర గారు, ఓకే దాదాపుగా వచ్చే నెలలోనే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగడానికైతే దాదాపు ఖరారైనట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓకే చూసుకుంటే దాని పరిస్థితులు మొన్నటి జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఓకే కొద్ది గొప్ప వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా సింహభాగం దాదాపుగా అన్ని స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చేటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల పోరులు చూసుకుంటే ప్రధానంగా పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి మీరు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు? మీకు కాన్ఫిడెంట్ ఉందా? ప్రజలు ఆశీర్వదిస్తారనుకుంటున్నారా? ఇప్పటికీ అనేక వర్గాలు అయిన తర్వాత మాట్లాడదాం, పార్టీలో ఉన్నటువంటి వర్గాలు, గ్రూపులు, తగాదులు. అదేవిధంగా చూసుకుంటే బయట కూడా ఇప్పుడిప్పుడే చాలా మున్సిపల్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో బయటకు వస్తామని అనేక గ్రూపులు, అదే దాంట్లో రెబల్స్ కూడా బయటపడతా ఉన్నారు. దీన్ని ఎలా తట్టుకోగలుగుతుంది పార్టీ? ఏ విధంగా సన్నద్ధమవుతుంది? కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఇప్పుడు కొద్దిగా ఒక పద్ధతిగా, ఒక స్టాండర్డ్ గా గట్టిగా ఉన్నది. ఎందుకంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ లో ఊహించలేదు మేము 60%, 70% వస్తుందని. మరియు రోజువారీగా కూడా ఇప్పుడు పార్టీలో చేరడం కూడా జరుగుతుంది. అది కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ లాగా అనుకుంటున్నాం. ఎందుకంటే 2023 తర్వాత ప్రతి ఎలక్షన్ లో కొద్దిగా ప్లస్ అవ్వుకుంటూ వస్తున్నాం, సంతోషం. ఈ రోజు ప్రతిపక్షాలు కొద్దిగా ఎంత స్టాండర్డ్ అవుతే అన్ని అంటే గట్టిగా వాళ్ళు కాంపిటీషన్ గా ఉంటే పార్టీకి అంత అనుకూలంగా ఉంటది, భవిష్యత్తుకు కూడా గట్టిగా ఉంటది. ఎందుకంటే అరే అపోజిట్ లేదని కొద్దిగా వీక్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు మున్సిపాలిటీలలో సుమారుగా ఒక 16 మున్సిపాలిటీలలో అన్నిటి దగ్గర కమిటీలు వేయడం జరిగింది. ప్రతి ఈ కార్పొరేటర్, కౌన్సిలర్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర సుమారుగా 5 మినిమం 5 నుంచి 10 మంది వరకు కూడా పోటీకి రావడానికి రెడీ అయ్యారు. తర్వాత మున్సిపాలిటీలకు కమిటీలు వేయడం జరిగింది పార్టీ పరంగా. తర్వాత ఇన్ఛార్జీలను కూడా, మంత్రులను వేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయిగా, ఎంపీ నియోజకవర్గ స్థాయిగా ఒక్కొక్క మంత్రిని డిక్లేర్ చేయడం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే పోటీతత్వం బాగా అయిందండి. మీరు అన్నట్టు రెబల్స్ కావచ్చు, ఇంకేదైనా ఎందుకు అవుతుందంటే నేను ఈ వార్డు నుంచి దీని నుంచి నిలబడాలనే పోటీతత్వంలో తక్కువ ఒక వార్డుకు 5 నుంచి 10 మంది వచ్చారు. దాంట్లో ఎవరిని అడ్జస్ట్ చేయాలనేది ఇబ్బంది పరిస్థితి ఉన్నది ఈ రోజు. దాన్ని మేము ఒక వీక్నెస్ గా కూడా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మేము ఎవరిని డిక్లేర్ చేసినా మిగతా వాళ్ళతో ఇబ్బంది జరుగుతుంది. దాన్ని అందరినీ సమన్వయపరచాలనే ఆలోచనతోనే ఉన్నాం. అదే రకంగా వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నది, వాళ్ళకు పోటీ తక్కువ ఉన్నది. ఒక కౌన్సిలర్ కైనా, కార్పొరేటర్ కైనా 1-2-3 ఉండొచ్చు. అదే రకంగా బీజేపీకి కూడా ఉన్నారు. దాన్ని వాళ్ళు కూడా ఎక్కడిదక్కడ ప్లానింగ్ చేసిందంటే ఎలక్షన్ వాతావరణం కల్పించడం జరిగింది. ప్రతి వార్డుకు, ప్రతి మున్సిపల్ ఏరియాకు, ప్రతి దగ్గర కూడా
ఒక కమిటీ లాగా తయారయ్యారు. నాకు తెలిసి అన్ని పార్టీల్లో కూడా అయింది. దానికి సంబంధించిన 1-2 మీటింగ్లు కూడా అంటే మున్సిపల్ ఏరియాలో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొన్న కూడా సమావేశం జరిగింది. ఇక్కడ ఏమైతుందంటే మనది కాంగ్రెస్ పార్టీ మా పరిస్థితి ఏంటంటే పరిగెత్తే గుర్రం లాగుంది. దీని మీద అంటే గెలుపు గుర్రం కోసానికే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఇది తప్పదు అనే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఇబ్బందులు కూడా జరగవచ్చు. దాన్ని కూడా నేను ముందే చెప్తున్నాను. అట్లయినా కానీ అందరినీ సమన్వయపరిచి మెజార్టీగా ఇక్కడ కూడా ఎక్కువ ఎన్ని ఓట్లు కూడా ఎక్కువ లేవు. మినిమం గా మాక్సిమం గా 3,000 ఉన్నాయి. 1000 తక్కువ 1,200 నుంచి 1000 ఓట్ల నుంచి 3,000 మంచిగా ఉండి అంటే ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ఉండి మంచి వ్యక్తులకు బాగా ఛాయిస్ ఉంటది. అలాంటి వ్యక్తులను సెలక్షన్ చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమిస్తే 100% ఉంటది. ఒకటి విషయం చెప్పగలుగుతున్నా, ఒక 116 మున్సిపల్ దాంట్లో మినిమం గా 70 to 80%, 70 నుంచి 80 మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆస్కారం ఉన్నది. దానికి ఇంతవరకు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా దానికి పోటీగా లేరు అని అనుకుంటున్నాము. వీళ్ళు ఇప్పుడు మీరు కేసీఆర్ గారు వస్తే సంతోషం. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు అనుకోండి, ఆయన మేధావి అనుకోండి, ఆయన ఏ రకంగా ఉన్నా కానీ వచ్చి ప్రజలకు ఇక్కడ జరుగుతున్న పొరపాట్లను ప్రతిపక్షంగా అన్ని అడిగే హక్కు ఉన్నది. ఈ రోజు మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజాప్రభుత్వం పరంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ఒకటి, సన్న బియ్యం ఇవ్వడం ఒకటి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలను ఉద్యోగ వర్గాలు అన్నిటితో మేము సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాం. అందులో కూడా మైనస్ కూడా ఉన్నది, మేము ఒప్పుకుంటాం. దాన్ని కూడా అధిగమించి ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాత్రమే 24-25 నెలలు జరిగింది. ఇంకా మాకు సుమారుగా 35 నెలల కాలం ఉంటది. ఆ 35 నెలల కాలంలో వీటిని అధిగమించి ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో కొన్ని ఇబ్బందులుగా మొదట్లో కొన్ని ఈ రోజే అవుతుంది ఈ రోజు అని కొన్ని ప్రతిపక్షాలు కొన్ని విమర్శల్లాగా తీసుకొచ్చి దాంట్లో ఇబ్బందికరమైన వాతావరణం అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 4 రోజుల్లో కూడా మేము వస్తాము, అది జరుగుతుంది ఇది జరుగుతుంది లేనిపోని కల్పించడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం 5 సంవత్సరాలు స్టాండర్డ్ గా ఉంటాము. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకు కూడా ప్రయత్నం చేస్తాము. దీంట్లో తప్పులు అనేది జరుగుతున్నాయి, మేము కూడా ఒప్పుకుంటున్నాం. దాన్ని సరిచేసే రకంగా వెళ్తాం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఈ పరిస్థితులను కూడా గట్టిగా తయారు చేసుకుంటూ ప్రజలకు ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్తున్నాం. ఎక్కడెక్కడ మైనస్ ఉంది, ఎక్కడెక్కడ ప్లస్ ఉంది, దీన్ని బట్టి సంక్షేమ ఫలాలలో ప్రతి ఒక్కరికి న్యాయంగా అందే రకంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షంగా ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా రోజు వారీగా ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రజలతో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఏది ముఖ్యంగా ఉంటుందో దేన్ని మొదటి ప్రాధాన్యత అవసరమో దాన్ని ముందుగా జరుపుకుంటూ అంటే కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మెజార్టీ స్థానాలతో గెలుస్తాము. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో మేము గెలిచిన స్థానాల కంటే రోజువారీగా ఈ రోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఒక 6 మంది సర్పంచులు వేరే ఇతర పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. అది అంటే మేము కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ వాయిస్ కూడా ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పాలి. ప్రతి విషయం కూడా ప్రజలకు సంబంధించింది మంచి చెడు ప్రజల నుంచి రావాలి. ప్రతిపక్ష నాయకులు కూడా మనం కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండి అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి అధికార పక్షం చేసే తప్పులను ప్రజల దృష్టిలో తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో రావాలని మేము ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు ఉండాలి. అదే రకంగా బీజేపీ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ ఉన్నా వేరే మనము ఎలక్షన్ల వాటికే స్థానికంగా మనము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని విమర్శించే రకంగా పోయి విమర్శిద్దాం, అన్ని చేద్దాం. కానీ ఎలక్షన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత అందరం కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమాలు బాగుంటాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు అనేది మన తెలంగాణ దేశంలో ఆదర్శంగా ఉండే ప్రయత్నాలు మీరు కూడా సహకరించి అందరు చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇంకా బలంగా తయారైతే గతంలో కంటే ఇంకా స్టాండ్ పెంచుకుంటుంది, స్టాండర్డ్ గా అవుతుంది, గట్టిగా అవుతుంది. ప్రజలను
ఆ రోజుల్లో 40 సుమారుగా ఒక నియోజకవర్గానికి Okay, right. 40-45 వేల మంది కార్యకర్తలు Right అండి. ఉంటుంది. ఈ Okay, రోజు రామచంద్ర గారు. పెరుగుతున్నారు వాళ్ళు. ఓకే రామచంద్ర గారు, రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. ఓకే వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, తెలంగాణ వచ్చేటప్పటికి ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ ఒక జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది, కానీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి నాకు ఎందుకో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం గుర్తొస్తూ ఉండిద్దండి. అన్ని మ్యాచ్లు బాగా ఆడి చివరిలో సెమీఫైనల్లోనూ ఫైనల్లోనూ మ్యాచ్ పోగొట్టుకున్నట్టు ఇటు పక్క చూస్తే మీ బీజేపీ పార్టీ తెలంగాణలో కార్యకర్తలు బలంగా ఉంటారు, క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎటు చూసినా కావాల్సినంత మంచి నాయకులు ఉన్నారు బీజేపీలో తెలంగాణకు సంబంధించి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి ఎందుకు ప్రతిసారి తారుమారవుతున్నాయి? రేపు మున్సిపల్ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? మొన్నట్లాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే 3వ స్థానానికి ఉన్నారు, అటు పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే స్థానానికి పరిమితమయ్యారు. ఇలా ఎక్కడ జరుగుతున్న పొరపాటు? స్వయంగా ప్రధాని మోదే క్లాస్ పీకిన సందర్భం చూసాం. ఒక పక్క ఎంఐఎం పార్టీతో పోల్చారు, అక్కడ చూడండి వాళ్ళు సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందని. ఇటు పక్క మొన్నటి చూస్తే మొన్న తెలంగాణ అధ్యక్షులు కూడా ఈ విధంగా సంబంధించినట్టు క్లాస్ పీకడం జరిగింది. ఈ విధంగా చూస్తే స్వయంగా మోడీ సహా ఎంపీలను క్లాస్ పీకుతున్న తరుణంలో ఇప్పుడు అందరూ ఏకమయ్యారా? బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారా? స్ట్రాంగ్ గా ఉందా మీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం? అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ ఐక్యంగా పనిచేస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, 3వ స్థానం అంటే భారతీయ జనతా పార్టీ సడన్ గా ఒక 2 స్థానాల నుంచి 330 స్థానాలకు ఎప్పుడు కూడా పోలేదు. ఎప్పుడైనా కూడా మొదటి నుంచి పునాది వేసుకుంటూ రాళ్ళు పేర్చుకుంటూ కార్యకర్తలను తయారు చేసుకుంటూ గ్రామాన విస్తరించుకుంటూ పట్టణాల విస్తరించుకుంటూ పోతా ఉన్నాం. ఒకప్పుడు 2 స్థానాలున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 330 ఎంపీలు గెలిపించుకున్నామంటే ఏ విధంగా ప్రపంచంలో ఒక అతిపెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అంతమంది కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. సో అలాంటి కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా డెఫినెట్గా ఎస్, అంతకుముందు లాగా లాస్ట్ టైం అంటే ఒక 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం, ఎంపీలను 8 మంది ఎంపీలు గెలుచుకున్నాం, 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. తర్వాత మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోయినసారి 163 ఉంటే సర్పంచ్లు గెలుచుకుంటే 2019లో, ఇప్పుడు 850 సర్పంచ్లు మేము గెలుచుకున్నాం. తర్వాత 1500 మంది ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం, 10,000 వార్డులను గెలుచుకున్నాం. అంటే గ్రామాన ఏ విధంగా విస్తరిస్తా ఉందో భారతీయ జనతా పార్టీ అర్థమవుతా ఉంది తెలంగాణ ప్రజలకు కానీ అందరు కూడా. సో ఆ విధంగా మేము వెళ్తాం. ఎప్పుడైనా కూడా ఒకటేసారి ఒక వేవ్ లాగా వచ్చేసి ఏదో ప్రభుత్వానికి వస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆ విధంగా మేము కన్స్ట్రక్టివ్ గా పనిచేస్తున్నాం కాబట్టి రోజుకి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు పెరుగుతా ఉన్నారు, ప్రజల్లో అభిమానం కానీ ప్రేమ కానీ పెరుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం వస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం అంతటా ఏ విధంగా అయితే అమలవుతా ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా అమలవుతా ఉన్నాయి. భారతీయ జనతా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రాలకి అవకాశము అవసరం ఉన్నప్పుడు కేంద్ర నిధులు కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ విధంగానే 10 లక్షల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినాము అంటే డెఫినెట్ గా ఒక తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అభివృద్ధి కానీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందు తీసుకెళ్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. సో బీఆర్ఎస్ హయాంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ సో ఎక్కడ కూడా ఎవరికి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏంటదంటే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లతో పాటుగా ప్రాజెక్టులు 2 నదుల మీద, గోదావరి నది కానీ కృష్ణా నది మీద కానీ ప్రాజెక్టులు కట్టొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతంగా సస్యశామలం చేయొచ్చు, 1 కోటి ఎకరాలను మాగాని చేయొచ్చు అనే ఆలోచనతో తెచ్చుకున్న రాష్ట్రం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది కాబట్టి, ఎందుకంటే ఉమ్మడి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి సో తెలంగాణ రాష్ట్రం పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈ విధంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ప్రాజెక్టులు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. సో మొత్తం కూడా మనం ఏదైతే ఆ ట్యాగ్ లైన్కే అర్థం లేకుండా అయిపోతుందని ఒక బాధ మాత్రం ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, అవసరం కూడా ఉండే. సో నిజంగానే ఆయన ఏదైతే ఉద్యమం నుంచి వచ్చిన
నాయకుడిలాగా అనుకొని ఆయన నాయకత్వం ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించారు. కానీ ఇక్కడ ఆయన చేసిన అంటే ఆయన ఏమనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేసినో ఇప్పుడు మన అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇంకో డబుల్గా హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈరోజు 6 గ్యారెంటీలు కానీ 100 అంశాలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు కూడా రైతు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఇవ్వాల్సి ఉండే, దాన్ని 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చారు. ఇది 4వ సారి. ఇప్పటికి రైతులందరూ కూడా నాట్లు వేసుకుంటున్నారు, పొలాలు దున్నుకున్నారు, అయిపోయింది. పిండి బస్తాలు ఇవన్నీ అప్పులు తెచ్చి కొనుక్కొని మరి రైతులంతా కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా జనవరి కూడా అయిపోతా ఉంది. మరి ఫిబ్రవరిలో ఇస్తారా, మార్చిలో ఇస్తారా, దీన్ని కూడా ఎగ్గొడతారా? అది ఇప్పటి వరకు కూడా మనకు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందని కూడా చెప్పట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కానీ రైతులు కానీ ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక దాన్ని తుంగలో దొక్కుంటూ ఏదో మీడియాలో హల్చల్ చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు చెప్పిన హామీలని అమలు చేయలేకపోతా ఉంది. కాబట్టి దానివల్లనే భారతీయ జనతా పార్టీని డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ అయితే 100 మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే విధంగా డెఫినెట్ గా తెలంగాణ ప్రజలే డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు గమనిస్తా ఉన్నారు, అన్ని రకాలు గమనిస్తా ఉన్నారు. ఎవరు ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఎవరు ఏ విధంగా సంక్షేమ పథకాలను తీసుకెళ్తా ఉన్నారు, అమలు చేస్తా ఉన్నారో అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. అందుకని నేను ఏమంటున్నానంటే ఒకవేళ సర్పంచ్ స్థానాలు తక్కువ వచ్చినా కూడా మేము స్ట్రాంగ్ అవుతూనే ఉంటాం. మా టార్గెట్ అంతా కూడా 2028లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడానికి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాం. స్టెప్ బై స్టెప్ డెఫినెట్ గా ఆ రోజు మాత్రం గ్యారెంటీగా వస్తాం. ఎందుకంటే 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి, ఎక్కడ కూడా ఏమి అమలు చేస్తలేరు కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ కావాలి. అది భారతీయ జనతా పార్టీ. అది భారతదేశంలోనే దగ్గర 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని డెఫినెట్ గా ఆదరిస్తారు. ఇది పార్టీ సింబల్ తో వస్తా ఉన్న ఎన్నికలు, తర్వాత పార్టీల పరంగా వస్తా ఉన్నాయి. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు ఆ విధంగా రాలేదు. సో ఆ విధంగా డెఫినెట్ గా ఏదైతే జిహెచ్ఎంసీలో 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ విధంగా అయితే గెలుచుకున్నామో ఎవరు కూడా ఊహించలేదు. ఆ టైంలో ఏ పార్టీ కూడా ఊహించలేదు. కానీ ఆ జెట్ స్పీడ్ తోటి జిహెచ్ఎంసీలో ఏ విధంగా తెలంగాణ ప్రజలు, ఈ హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఆదరించారో, రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఒక 3 కార్పొరేషన్ల, ఒక కార్పొరేషన్ 300 సీట్ల, ఎన్ని సీట్లైనా కూడా మెజార్టీ సీట్లు సాధించి మేయర్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అది మేము ఆల్రెడీ మేము ఆ టార్గెట్ పెట్టాము, చేస్తా ఉన్నాం, వర్క్ చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలకి అర్థమైపోతా ఉంది. ఒక శూన్యం అంటే ఇక్కడ ఒక వాక్యూమ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. 2 పార్టీల వల్ల కాలేదు కాబట్టి 3వ పార్టీ రావాలి, 3వ పార్టీని గెలిపించాలని ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే 8 మంది ఎంపీలను గెలిపించినప్పుడే భారతీయ జనతా పార్టీ సింబలు పువ్వు గుర్తు మీద అన్ని లక్షల కోట్ల మంది ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ ఓట్లన్నీ డెఫినెట్ గా ఒక్కొక్కటి ఏ విధంగా మారుతా ఉన్నాయో, ఎవరు వచ్చినా రాకున్నా, ఈరోజు కేసీఆర్ వచ్చినా రాకున్నా, కేసీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా వారికి ఓటేసే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేసే అవకాశం లేదు. డెఫినెట్ గా అభివృద్ధి అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏదైతే 3,200 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతా ఉన్నాయో గ్రామ పంచాయతీలకి, 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కానీ కనపడే అవకాశం కనపడతా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికలు జరిగినాయి. ఆ 3,200 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతాయి. దాంతో పాటుగా అమృత్ పథకం కింద, స్మార్ట్ సిటీల కింద, రకరకాల పథకాల కింద ఈ పట్టణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. వాటిని ఏదైతే అంతకుముందు 10 సంవత్సరాలకు ఏదైతే వచ్చినాయో అదే విధంగా అదే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఎవరు ఏ పార్టీలో గెలిచినా, ఎంతమంది గెలిచినా కూడా
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ రైట్ కూడా వెంకటరెడ్డి గారు. డెఫినెట్ గా పట్టణాలకు వస్తాయి. ఓకే రైట్ వెంకటరెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చాలా సమయం ఉందండి. శ్రీహరి గారు ఒక పక్క చూస్తే ప్రభుత్వం మీద అనేక సమస్యల మీద పోరాడుతున్న ప్రతిసారి బీఆర్ఎస్ అంటే తన సొంతంగా వచ్చిన నోటీసుల మీద కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ఎండగట్టడం కానివ్వండి, ఇలా ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి పోరాడుతున్నప్పుడల్లా వెంటనే కవిత బయటకు వచ్చేసి ఏదైతే ఆ జ్వాల ఉందో దాని మీద నీళ్లు వేసి చల్లారుస్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటుపక్క సికింద్రాబాద్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు సడన్గా ఈరోజు చూసారా కవిత వ్యాఖ్యలు? ఎందుకు నాకు చాలా నవ్వొస్తుంది. సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాలుగా చెప్పాలి, ప్రత్యేక జిల్లా అంటున్నటువంటి కేటీఆర్ మాటలు చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తూ ఉంది. గతంలో జిల్లా కావాలన్నప్పుడు 10 ఏళ్లలో అధికారంలో మీరే కదా అణిచివేశారు అంటూ గుర్తు రాలేదా అంటూ అలా ప్రతి సమస్య ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు దాని మీద గట్టిగా పోరాడుతున్నప్పుడు వెంటనే గతంలో చేసిన పనులను ఎత్తి చూపుతూ పార్టీని నీరుగారుస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మళ్ళీ రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అనేక అంశాలు తెర ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అలా వచ్చినప్పుడల్లా నిన్న చూస్తే సిట్ విచారణ చూసినప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులనే ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రభుత్వ హయాంలో అంటూ మళ్ళీ అదొకటి బయటకు తీసుకొచ్చారు. అసలు అధికారులే హరీష్ రావుని మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, మీ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అంటూ సాక్ష్యాధారాలు చూపించారన్న వార్త కూడా బయటకు వస్తూ ఉంది. ఈ తరుణంలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో వ్యక్తులో పరిస్థితుల్లో ఏదో ఒక నీరుగార్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఇంతకుముందు మా వెంకన్న మాట్లాడిన దాంట్లో కానీ మా రామచంద్రన్న మాట్లాడిన దాంట్లో కానీ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళ పార్టీ పట్ల వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళ కమిట్మెంట్ చూస్తే పాపం ఇట్లాంటి వాళ్ళు కదా నాయకులుగా ఉండాల్సింది ఆ పార్టీలకు. ఆ పార్టీలో ఉన్న నాయకులకు వీళ్ళకు ఉన్న దాంట్లో 10వ వంతు ఉన్నా కానీ వాళ్ళ పార్టీలో చాలా బాగుపడుతుంది. అట్లే మా పార్టీలో కూడా ఆమెకు సంబంధించి కవిత మాటల్ని తెలంగాణ సమాజం సీరియస్గా తీసుకునే పరిస్థితులు లేదన్నా. మీరు మీ ప్రశ్నలోనే సగం సమాధానం ఉంది. పార్టీ బలపడ్డప్పుడల్లా ఆమె నుంచి కామెంట్స్ వస్తున్నాయి అనడంలోనే సమాధానం ఉంది మీ ప్రశ్నకి. అంటే పార్టీ బాగుపడుతున్నప్పుడల్లా దాన్ని అంచవేయడం కోసం ఏదైనా సరే ఒక ప్రతిపక్ష పార్టీ బలంగా ముందుకు వచ్చినప్పుడు అధికార పార్టీ ఆ ప్రతిపక్ష పార్టీ గొంతు నేరుగా నొక్కడానికిను పరోక్షంగా నొక్కడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తుంది. అందులో ఏ రాజకీయ పార్టీ దానికి అతీతం కాదు. అందులో ఇప్పుడు కవితను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు నెరవేరే విధంగా ఉన్నవి, ఎవరి కోసం ఏ సందర్భంలో ఏ విషయం మాట్లాడుతున్నారు అనే దాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అన్న. తెలంగాణ ప్రజలు చాలా పసిగట్టి మాట్లాడిన తర్వాతనే కవిత బయటకు వచ్చి మాట్లాడాకనే కదన్న మొన్న 4000 సర్పంచులు గెలుచుకున్నాం. కాబట్టి కవిత మాటల్ని అంత సీరియస్ తీసుకునే పరిస్థితి లేరు. మీరు చెప్పిన రెండవ ప్రశ్నలో ఈ సిట్టు పేరు మీద మీరు పార్లమెంట్ ఎన్నికల ముందు గోస్ట్ కమిషన్ వచ్చింది, మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్ కు నోటీసులు పోయినాయి. ఇలా నిజానికి ఏం జరగాలన్నా ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు జరగాలి. సర్పంచ్ ఎన్నికల తర్వాత వెంటనే జరగాల్సిన ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ దిమ్మ తిరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా మనము గుర్తు లేకపోతేనే ఇట్లుంది పరిస్థితి. కానీ గుర్తుతో పోతే మన పరిస్థితి ఏంటి అనే భయంతోనే ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు వాయిదా అంటే పక్కన పెట్టి 42% రిజర్వేషన్తో ఎన్నికలు పోతామని మొత్తం బీసీ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని చేసినప్పుడు మోసం బయటకు రావద్దంటే ఇప్పుడు పార్టీ గుర్తు కదా, పార్టీ గుర్తు మీద అయితే ఈ బండారం బయట పడుతుందని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పోయింది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఎట్లా ఎదుర్కోవాలంటే పూసగుచ్చినట్టుగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 400 హామీలే కాకుండా అంటే ప్రజలకు ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాల్ని చెప్పడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగము నేరుగా ఇంతకుముందు మా అన్న వెంకన్న నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా పాపం ఆయన ఆవేదన చెప్పిండు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కానీ మేము ఏదో ముందుకు పోతున్నామని. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పే వాళ్ళే పోర్ట్ సిటీ పేరు మీదనో ఇప్పుడు ఉన్నటువంటి మూసీ ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్ల కోసం అప్పుల కోసం పోతున్నారు. మేము 10 ఏళ్లలో చేసినటువంటి అప్పుని 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులో 60% అప్పు 4 లక్షల కోట్లు ఇప్పటికే 3,80,000 కోట్ల అప్పు ఇప్పటికే చేస్తున్నారు. కానీ ఏనంటే తట్టడు మట్టి ఎత్తిర్రా, ఎక్కడైనా తట్టడు మట్టి తీసిర్రా, ఎక్కడైనా తట్టడు మట్టి పోసి అంటే తట్టడు సిమెంట్ పోసో కంకర పోసో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టిరా, కొత్త చెక్ డ్యామ్ కట్టిరా, కొత్తగా ఏదైనా కొత్త పని ఏదైనా చేసిరా. ఆల్రెడీ మనం చేసిన పనులలో 90%, 95%, 99% చేసిన పనుల కాడికి కత్తెలు పట్టుకొని పోయి కత్తరించి జేబులో కత్తెర పెట్టుకొని పోయి కత్తిరించడం తప్ప కొత్త పని ఏది చేయలేదు. ఇక సిట్టు విచారణ కాడికి వస్తే సిట్టు విచారణ అనేది నిజంగా బుమరాంగ్ అయింది. అంటే హరీష్ రావుని లోపల అంటే నోటీస్ పేరు మీద పిలిపిస్తే ఏమో అయితే అనుకున్నాడు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. ఏంది సిట్టు విచారణ పేరు మనం సిట్ అయిపోయినాం అనే బాధ ఇప్పుడు కాంగ్రెస్ వెంటాడుతుంది. ఏమో చేద్దాం అనుకుంటే ఏమో అయిపోయింది. ఎక్కడ సిట్టు విచారణ కంటే ఒక్కరోజు ముందు 2 రోజుల ముందు ఏం జరిగింది తెలంగాణ సమాజంలో మీడియాలో కానీ విస్తృతమైనటువంటి చర్చ ఏం జరిగింది? బొగ్గుకు సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో చాలా ఘోరమైనటువంటి -7 to 20% పోయేటటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి టెండర్లలో +7 +10% పోయి ఒక ఎక్కడా లేని దేశంలో కోల్ మైన్ ఆఫ్ ఇండియా అనేది కోల్ ఇండియా అనేది మొత్తం దేశానికి సంబంధించి అన్ని బొగ్గు గనులకి మన సింగరేణి లాంటి మిగతా అన్ని సంస్థలకి అదొక రకంగా పెద్దన్న. అక్కడ కూడా లేదు ఈ నిబంధన. కానీ సర్టిఫికెట్లు అంటే దాన్ని విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకే ఈ టెండర్లో అప్లికేషన్ తీసుకునే అవకాశం ఇస్తామని ఒక చీకటి నిబంధన అండి. అది ఎవరికి అర్థం కాని ఒక హిడెన్ ఎజెండాని పెట్టుకొని ఇలా బొగ్గు కుంభకోణం అనేది బయటపెట్టిన తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి గారు బామ్మర్తున్నాడో సుజన్ రెడ్డి గారు వాళ్ళకి ఎట్లయితే వాళ్ళకే కాదు మీరు చూసే ఉంటారు, ఏ ఇద్దరు మంత్రులు కలిసి ఒక్క టేబుల్ కాడ కూర్చోలేని పరిస్థితి ఉంది. ఏ ఇద్దరు మంత్రులు ఒక కారులో ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది. ఇక ఉన్నటువంటి మంత్రులు ఏ ఒక్క మంత్రి ఇంకో మంత్రితోటి ప్రేమపూర్వకంగా మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. ఈ వాటాల పంచాయతీ, ఈ కోటాల పంచాయతీ, ఈ టెండర్ల పంచాయతీలలో అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కాడికి వస్తేనేమో ఏ కళ్యాణ లక్ష్మి పథకం ఉంది ఉదాహరణ కన్నా మీరు రీసెంట్ గా చూసే ఉంటారు. నాకు తెలిసి మా వెంకన్న కూడా మరోసారి చెప్తున్నా, మా రామచంద్ర కూడా గమనించాలి. సంటి పిల్లలు ఎత్తుకొని వచ్చింది. సంటి పిల్లలు ఎత్తుకున్న తర్వాత ఇచ్చే పథకము కిట్, కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం ఒకటి మనం. కేసీఆర్ కిట్టు అందుకోవాల్సిన కాడ వాళ్ళు రేవంత్, సోనియాను, ప్రియాంకను ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆ పసిపిల్లకి ఇవ్వాల్సినటువంటి కిట్ ఇవ్వకుండా వాళ్ళ అమ్మకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మిని పసిపిల్లని ఎత్తుకొని వచ్చినటువంటి తల్లికి ఇచ్చినటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం నిన్న జోగిపేటలో ఆందోళన నియోజకవర్గంలో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దగ్గర చీరల పంపిణీ పెట్టారు. అన్న గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడేమో గ్రామీణ మహిళలకి చీరల పంపిణీ పెట్టారు, ఇంద్రమ్మ చీరలని. మంచిదే, సరే 4 చీరలు ఎగ్గొట్టిరు, ఒక్క చీర నేను ఇచ్చినందుకు ముందుకు వచ్చిన సంతోషమే. కానీ ఎవరికి ఇచ్చిరన్నా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఇవ్వాలి. అలా కాకుండా మహిళా గ్రూపులలో ఉన్న వాళ్ళకి అని చెప్పి లిమిటేషన్ పెట్టి దాన్ని రకరకాల చేసారు. ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికలు రాగానే మున్సిపాలిటీలలో చీరల పంపిణీ పెట్టుకున్నారు. అది నిన్న కూడా బూమరంగా అయింది. మా దామోదర నరసింహ ఒక చెల్లె, ఒక తెలంగాణ ఆడబిడ్డ అడిగింది, ఏమని అన్న ఈ చీర నాకెందుకన్నా నాకు నెలకి 2500 ఇస్తామన్నారు కదా అన్న, అవి మీరు 25 నెలల పైసలు ఇస్తే ఈ చీర ఏందన్నా నేను ఎన్ని చీరలు కొనుక్కోవాలితే ఎంత మంచి చీరలు కొనుక్కోవాలి అని అడిగింది. సమాధానం లేదు వీళ్ళ దగ్గర. అంటే ప్రజల నుంచి సగటు మహిళ, ఆమె కార్యకర్త కాదు, ఆమె నాకు అంతకుముందే వివేక్ గారు గౌరవ మంత్రివర్యులు ఉమ్మడి మెదక్ జిల్లాకు లేదా సిద్దిపేట జిల్లాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు కూడా ఇదివరకు ఒక మహిళ అడిగింది, ఒక అక్క అడిగింది, మీరు ఇస్తారన్న 2500 ఏమైనా సార్, మీరు ఇస్తారన్న పింఛన్ ఏమైంది, మీరు తులం బంగారం ఏమైంది సార్, తులం బంగారం ఇస్తామంటే అని అడిగింది. ఇది పార్టీ కార్యకర్తలు మేము మా రామచంద్రన్న కానీ మా వెంకటరెడ్డి అన్న కానీ మేము పార్టీ నాయకులుగా మా పార్టీ వాదనను వినిపిస్తాం. కానీ సాధారణ సగటు ప్రజలు అడుగుతున్న దానికి సమాధానం లేదు. ఈ అటెన్షన్ ను డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే మేము చెప్తలేము. పాపం రేవంత్ అనేది మొన్న ఖమ్మంలో సిపిఐ వాళ్ళ యొక్క 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని చెప్పిండు, నాకు కరెంటు బిల్లులు తక్కువ చేయమంటే బషీర్ బాబులో కాల్చి చంపిన చంద్రబాబు నాకు ఆదర్శము. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ భూములు కానీ ఖనిజాలు కానీ బ్రివరేజెస్ కానీ అన్నిటినీ ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనో మొత్తం దేశానికి ఆదర్శమైనటువంటి నేను సీఎం కంటే వరల్డ్ బ్యాంక్ సీఈఓ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను, చంద్రబాబు నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు రేవంత్ అన్న. అంతే చెప్పి ఊకుంటే మంచివాడు. పాపం రాజశేఖర రెడ్డి గారిని కూడా అందులోకి లాగిండు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా నాకు ఆదర్శం ఉండదు. ఎవరో కొందరు వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకొని ఉంటుంటే రాజశేఖర రెడ్డి గారు ఎందులో ఆదర్శం అన్నా, ఎన్నికలలో పోయి తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ వీసాలు ఉండాలి అని చెప్పినటువంటి ఆయన రాజశేఖర రెడ్డి, తెలంగాణ పదాన్ని ఉత్తరించద్దు అనడానే చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వాళ్ళు ఆదర్శం అని రేవంత్ రెడ్డి చెప్పడం కనుక ఈయన కూడా ఒక కుల స్వభావాన్ని, ఒక ప్రాంతీయ స్వభావాన్ని, మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేటటువంటి ఆ ఇద్దరు నాయకులు చెప్పిన కానీ పాపము ఆయన కాంగ్రెస్ దగ్గర వెళ్ళినప్పుడు భూ సంస్కరణ చట్టం మా కాంగ్రెస్ అమలు చేసింది అన్నాడు. భూ పోరాటాల ఫలితమే భూ సంస్కరణ చట్టం, అది మా కాంగ్రెస్ ఇచ్చింది అన్నాడు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసింది గౌరవ పివి నరసింహారావు గారు. ఏమన్నా చెప్పదలుచుకుంటే ఆ సందర్భంలో పివి గారి పేరు తీయాలి. ఈ దేశానికి ప్రధానిగా ఈ తెలంగాణ బిడ్డ మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా మెజార్టీ చేసి ఈ దేశంలో మొత్తం ఆర్థిక పెట్టుబడుల విషయంలో మార్పు తీసుకొచ్చినటువంటి ఆయనను ఆలోచన. ఎందుకంటే ఆయన కేసీఆర్ మీద కోపం కాబట్టి
కనీసం పివి గారి పేరు చెప్పాలి. కానీ నాకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఆదర్శం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ చూస్తే అటెన్షన్ డైవర్షన్ చేయాలి. హరీష్ రావును అన్న ఒక మాట క్లోజ్ చేస్తాను. ఈ సందర్భంలో అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇక ఏ అవకాశం దొరుకుతలేవన్నా. మన్మడు ఫుట్బాల్ ఆడబుద్ధి అయితే సింగరేణి డబ్బులు తీసుకొచ్చి ఆ మెస్సీని పిలిపించి ఫుట్బాల్ ఆడింది. ఈ బొగ్గు గన్ల పంచాయతీ, ఈ టెండర్ల పంచాయతీ, ఈ వాటాల పంచాయతీ, ఈ కోటాల పంచాయతీ పక్కదో పట్టడం కోసము కవితను ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. కవిత మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది. కవితను ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. కాబట్టి కవిత మాటల్ని తెలంగాణ సమాజం కానీ ఒక కేసీఆర్ బిడ్డగా కనీస గౌరవం ఇవ్వడం కోసం ఆగుతున్నారు తప్ప కవితకు తెలంగాణ సమాజంలో కవిత మాటలకు ఎలాంటి సాధికారికత కానీ ఎలాంటి ఆమోదం కానీ లేదు. ఇవాళ హరీష్ రావు గారిని నిన్న చిట్టు పేరుతో చేసినటువంటి కాలయాపన అవుతుందో ఉదయం అన్న 24 గంటల ముందు ఇవ్వాలన్న నోటీసు, కానీ 14 గంటల ముందు నోటీస్ ఇచ్చి రాత్రి 9 గంటల నోటీస్ ఇస్తే పొద్దున హాజరైతే సాయంత్రం నాకు కూర్చొని పెట్టిర్రు. 8 గంటలు కూర్చొని పెట్టి వాళ్ళు మాట్లాడింది 26 నిమిషాలట అన్న. దీని వెనుక ఉద్దేశం ఏంటి? మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుందామని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజము ఖచ్చితంగా తమ యొక్క చేసినటువంటి ఒక రకంగా అరే ఈ 10 ఏళ్ల పాలన కంటే ఏదో మెరుగైన పాలన వస్తానని ఆశపడ్డము. మెరుగైంది కాదు, ఘోరమైనటువంటి పాలన వాళ్ళు ఇచ్చిన 7వ హామీ ఉందన్న ప్రజాస్వామ్యం అని. ఏది అత్యంత ప్రజాస్వామ్యతంగా పాలన ఇస్తామని. ఆ 7వ హామీ అనేది గంగలు కలిసి ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాపం 20 సూత్రాల పథకం తీసుకొచ్చింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, అనేకమైన పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు ఇచ్చింది. గసోటి ఏదైనా చేస్తారేమో రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇంద్రమ్మలో ఒక నెగిటివ్ ఉంది, మొత్తం ఈ అన్ని పాజిటివ్ లో. ఆమె ఎమర్జెన్సీని అమలు చేసిందని, చీకటి పాలనను కొనసాగించిందని. ఈ రేవంత్ రెడ్డికి చంద్రబాబులోని చీకటి విషయాలు అంటే తన సొంత వాళ్ళకి ఎట్లా ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టాలనే విషయాన్ని, అట్లే రాజశేఖర రెడ్డి ఒక ప్రాంతీయ దురాభిమాన విషయాల్ని, అట్లే ఇంద్రమ్మలోని చీకటి పాలనకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే రేవంత్ ఆదర్శంగా తీసుకొని తన కుర్చీని కాపాడుకునే గందరగోళంలో, తన గద్దెను కాపాడుకునే గందరగోళంలో గద్దెలు కూర్చాలనేటటువంటి విషయాలు మాట్లాడుకుంటూ పోతున్నాడు. కానీ రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తమ నిజమైనటువంటి ఆశ, జోషు, ఆత్మగౌరవమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క నిజమైనటువంటి ఆత్మ అయినటువంటి భారత రాష్ట్ర సమితిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. మీరు రానున్న ఎన్నికల్లో ఈ రిజల్ట్ను మీరు చూడబోతారు. మున్సిపల్ ఎన్నికలలో మా మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు మా వెంకయ్య చెప్పిండు కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిధులు ఇస్తుంది అని అన్న. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించినటువంటి జాతీయ పార్టీ అయినా దానికి గుజరాత్ విషయంలో, ఉత్తరప్రదేశ్ విషయంలో ఏదైతే ప్రేమ ఒలకపోస్తుందో తెలంగాణ విషయంలో ఇప్పటికే చెల్లింపు చేసినటువంటి పన్నులతో పోలిస్తే ఇస్తున్నటువంటి లేదా ప్రజలకు ఇస్తున్నటువంటి పన్నుల శాతం 20% కూడా దాటట్లేదన్నా. వెంకన్న మీరు కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ బిడ్డ మీరు, భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకుడిగా మీరు చెప్పండి. కానీ తెలంగాణ భూమి పుత్రుడిగా తెలంగాణ ప్రజల పట్ల 8 మంది ఎంపీలు మీకు ఇచ్చిరన్నా, మాకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వలేదు. పార్లమెంట్ కు బీజేపీ పార్టీ అయితేనే మీరు ఇంతకుముందు చెప్పబోయేదో 330 అబ్కి బార్ 400 పార్ అన్నారు. 400 పార్ కాలేదన్నా. 230 కానీ మిమ్మల్ని ఆపిరు. సరే మమ్మల్ని 0 కాడనే ఆపిరు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు పునరాలోచిస్తున్నారు, తిరిగి ఆలోచనలో పడ్డారు. వీళ్ళకెనిమిది వాళ్ళకెనిమిది ఇస్తే మనకి ఇచ్చింది గుండుతున్నా 8 16 అయితే 8+8/0 అయింది. తెలంగాణ ప్రజలకి నిజమైనటువంటి ఆత్మగౌరవం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఈ తెలంగాణ ప్రజలు కాపాడుకునే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్రం అనుకుంటున్నారన్న. రైట్, ఓకేనండి శ్రీహరి గారు. ఓకే, మళ్ళీ దగ్గరకు వస్తాను. రామచంద్ర గారు విన్నారు కదా. ఒక పక్క చూస్తే మున్సిపల్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగానే సిద్ధమవుతుంది. కాదు, ఒక పక్క చూస్తే మున్సిపల్లో ఎక్కువగా భాగం ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్న ఇటు పక్క హైడ్రా పట్ల అనేక మంది బాధితులు ఉన్నారు. ఇటు పక్క చూస్తే కొత్త అంశం తెర ముందుకు తెచ్చారు. ఇది జిల్లాల పునర్విభజన అని. ఈ జిల్లాల పునర్విభజన కొంపటే ఒక పక్క బీఆర్ఎస్ ఎత్తినేసుకుని దానికి సంబంధించినట్టు అనేక విషయాల మీద కాంగ్రెస్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇటు పక్క చూస్తే సికింద్రాబాద్ అంశం, ఇలాగ అనేక అంశాల మధ్య మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇప్పుడు చూస్తే నిన్న మంత్రులకు సంబంధించినట్టు విషయం, నయని గనులకు సంబంధించిన విషయం, ఇటుపక్క మంత్రుల్లో కూడా సఖ్యత లేదనే విషయం, ఇలాంటివన్నీ తెర ముందు చాలా క్లియర్గా కనబడుతున్న సమయంలో అందరూ కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికలు కలిసిన సందర్భంలో ఇవన్నీ జరుగుతాయంటారా? ఎందుకంటే కాలం చాలా దగ్గరలో ఉంది, సమయం కూడా లేదు దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకి. ఇవన్నీ సెటరేట్ అవుతాయంటారా? మీరు అన్నట్టు మొదటి దాన్ని హైడ్రా గురించి మాట్లాడితే, హైడ్రాలో అక్రమంగా
దాంట్లో ఆక్రమించిన వాళ్ళను ప్రభుత్వానికి సంబంధించిన భూములను తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నది వీళ్ళు గోరంతా ఉంటే కొందంట చేస్తున్నారు. అంటే కొంతమంది ఈ అక్రమదారులు కొంతమందికి అమ్ముకొని పోయిన దాంట్లో కొంతమందికి అన్యాయం జరుగుతుండొచ్చు. కానీ అక్రమంగా వాళ్ళు అక్రమ ప్రెస్లు అంటే లీగల్ కాకుండా ఇల్లీగల్ గా ఉన్న దాంట్లో తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాంట్లో కూడా ఎక్కువ ఏం లేదు, మాక్సిమం గా జరిగితే టోటల్ గా ఇప్పుడు హైదరాబాద్ మట్టుకే జరిగింది. హైదరాబాద్ గ్రామీణ స్థాయిలో ఇంకా రాలేదు. అది ఒకటి. దాంట్లో జరిగినా గానీ ఈ ప్రైవేట్ ల్యాండ్లలో డిస్టర్బ్ చేయలేదు. ప్రభుత్వానికి సంబంధించిన అక్రమంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాన్ని హర్షిస్తున్నారు అందరూ. అదే రకంగా ఇప్పుడు మంత్రుల సౌఖ్యత లేరు అనేది తప్పు. భూతద్దంలో నిలుచుకొని మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఉన్నారు, దీంట్లో హ్యాపీగా ఉన్నారు. ఒకరి ఆస్తి ఇంకోళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి దాని గురించి ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రి ఉంటే ఆయనకు కనీసము క్యాబినెట్ మీటింగ్ కు రానియని పరిస్థితి ఉండే. ఆ రోజులలో ఈటెల రాజేందర్ గారు ఎన్నో చెప్పారు. తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నారు. హరీష్ రావు కూడా ఒక సంవత్సరం వరకు పక్కకు పెట్టవలసి వచ్చింది. అది కవితనే చెప్తుంది. ఎవరు ఏది చెప్పినా కవిత మాట్లాడిన దాంట్లో నిజాన్ని గ్రహించండి. వాళ్ళు ఆమె ఇప్పుడు నేను అడుగుతున్నాను, 10 సంవత్సరాలు ఆమె అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేదు. కానీ ఈ రోజు ప్రశ్నించిన దాంట్లో నిజాలు ఉన్నాయి. దాన్ని గ్రహించండి. దాంట్లో గ్రహించి దాన్ని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆమె 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆమె కనబడలేదా? ఈ రోజు మాట్లాడేటి అన్ని నిజాలు అయినా కానీ ఆమె అంటే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే ఆమెకు విలువ లేకుండొచ్చు. ఆమె ప్రతిపక్ష నాయకుల కంటే ముందు మాట్లాడుతుంది. దాంట్లో నిజాలు ఉన్నాయి. ఆమె ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నది, అక్రమంగా జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించిన భూమిని కూడా కొల్లగొట్టింది విషయాలు చెప్తున్నారు. ప్రతి విషయం కూడా చెప్తున్నారు. ఆ రోజు కూడా 2 లక్షల కోట్ల రూపాయలు వాడుకొని మనం 14 లక్షల ఎకరాలను కూడా సాగు చేయలేదనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏ విషయం చెప్పినా గానీ మనం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు దేని గురించి చేసినాం? దాంట్లో మనం లబ్ధి పొందలేదు. దాంట్లో ఓన్లీ అంటే డబ్బును అక్రమంగా ఆర్జించడానికే బీఆర్ఎస్ పార్టీ ఉండి అది ఎన్ని తప్పులు చేసినా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. 2000 అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉండే, ఈ రోజు ఏ ఆస్తులు ఉన్నాయి? వాళ్ళు ఏకఛాత్రాధిపత్యంగా ఎవరిని కూడా కేర్ చేయకుండా అంటే అటు అధికారులను ఇంజనీర్లను ఎవరిని కూడా లేకుంటే నేనే సైంటిస్ట్ అంటాడు, నేనే ఇంజనీర్ అంటాడు, అన్నిటిని భుజాల మీద వేసుకొని అయినా కుప్పకూలిపోయాడు. ఈ రోజు మాట్లాడుతున్నారు అనేది తప్పు. అది ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే అన్ని నేనే చేస్తున్నా, ప్రతి దానికి కూడా తప్పు జరగడానికి కూలేశ్వరానికి కారణం అతనే. తర్వాత ఇక్కడ నేను ప్రాణాయిత చేయాలను ప్రాణాయిత దగ్గర నుంచి మార్చడము తప్పే. తర్వాత ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి ఈ శ్రీశైలం ప్రాజెక్టు వరకు అంటే ఎత్తిపోతలను తీసుకోవడం తప్పే. ఇవన్నీ కూడా అంటే మేధావులను దీనికి సంబంధించిన ఇంజనీర్లను కాకుండా సొంతగా తీసుకోవడం అనేది కేసీఆర్ గారు చేసిన తప్పు. అది ఫలితం కూడా అనుభవిస్తారు. ఈ రోజు ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలతో ప్రజలకు తెలిసిపోతుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళు ఉన్నాయి లేని 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఏదో మీరు చర్చ చేయండి. ఈ రోజు బొగ్గు కుంభకోణం గురించి అంటున్నారు. మా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మీ 10-12 సంవత్సరాల నుంచి జరిగిన ప్రతి దాని గురించి ఈ టెండర్ గురించి మాట్లాడదామా? బొగ్గుకు సంబంధించింది దాని గురించి సిట్ వేద్దామా అంటే దానికి జవాబు లేదు. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్ల సందర్భంగా ప్రెస్ మీట్లు ఇచ్చుకోవడానికి దాన్ని ఉండే లేని చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. దాంట్లో ఎలాంటిది లేదు. అదే రకంగా బీజేపీ నాయకులను కూడా కోరుకుంటున్నాము, మీకు తెలంగాణ ప్రాంతంలో ప్రేమ ఉంటే స్పెషల్ నిధులు మనకు రావాల్సిన నిధుల కంటే ఎక్కువ తీసుకురండి. మీరు చెప్తున్నది గొప్పలు చెప్తున్నారు, వచ్చింది మాత్రము ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు గుజరాత్ ఉత్తరప్రదేశ్ కంటే మనకు తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? అక్కడ ప్రాంతము అక్కడ ఒక సీతకన్ను ఇక్కడ ఒక కన్ను రకంగా కాదు. ప్రతి ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలు కూడా ప్రతినిధిస్తున్నారు. మనకు ఇంకోటి 72, 73, 74 అధికారాల ప్రకారం ఇంతకు ముందు రాజీవ్ గాంధీ చేసిన దాని ప్రకారం ప్రతి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి చెందాలి. అంటే దానికి సంబంధించిన ఫలితాలను అందుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో భూ పంపిణీ కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సమాచార చట్టం తీసుకురావడం
జరిగింది. అదే రకంగా ఈజీఎస్ అంటే పనికాహారం అంటే కరువు పని అంటారు, ఆ కరువు పనిని కూడా తీసుకొచ్చి వాళ్లకు అంటే ఈ తిది అంటే ఆకలి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన చేసిన కార్యక్రమాలన్నింటినీ మార్చే ప్రయత్నం ఈ బీజేపీ చేస్తుంది. అది చేయకుండా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ అన్నిటికీ మూలంగా ఉండి భవిష్యత్తు అంటే కాంగ్రెస్ కే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నామండి. వెంకటరెడ్డి గారు మీకున్నటువంటి అవగాహన మంచి విశ్లేషణ ఇస్తారు. దానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం చూస్తే బీజేపీ పార్టీ ఒక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతిపక్ష పాత్ర పోషించినంత స్థాయిలో ముందుకెళ్ళింది ఇటీవలి కాలంలో చూస్తుంటే. ఇటు పక్క వచ్చినటువంటి సర్వేల్లో కూడా దాదాపుగా ఈ మున్సిపల్ ఎన్నికలు కనుక జరిగితే కొన్ని మేజర్ మున్సిపల్ స్థానాలు కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చేటువంటి తరుణంలో కొన్ని విషయాలు బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు ఏదైతే అంశాలు కేసీఆర్ బయటకు వస్తారు అనేటువంటి అంశం బయటకు వస్తుంది. కేసీఆర్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారనే అంశాలు కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఒక్కసారిగా బీజేపీ కొన్ని ఏరియాలో పుంజుకొని ప్రతిపక్ష పాత్రతో పాటు గట్టి పోటీ ఇచ్చిన తరుణంలో ఇటు కేసీఆర్ బయటకు వస్తే దాని ప్రభావం వల్ల ఎటువంటి బీజేపీకి అనుకున్నంతగా గ్రాఫ్ పెరగకపోవచ్చా? అసలు ఎలా ఉంది కేసీఆర్ కనుక బయటకు వస్తే పరిస్థితి? కేసీఆర్ గారు బయటకు వచ్చినా రాకపోయినా భారతీయ జనతా పార్టీ ప్రభావం డెఫినెట్ గా పెరుగుతూ ఉంది, పెరుగుతూనే ఉంటది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపే ప్రసక్తే ఉండదు, అవసరం కూడా రాదు ఇక వాళ్ళకి. ఎందుకంటే ఇచ్చారు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. అక్కడ ఆయన ఫెయిల్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మమ్మల్ని గెలిపిస్తే రేపొద్దున తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తామని చెప్తే వినటోళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. రేపు మొన్న వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినాయని చెప్పేసి అది గుర్తులకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చిన సర్పంచ్ ఎన్నికలు. కానీ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా గుర్తులతో పార్టీలతో వస్తూ ఉన్నాయి, పార్టీ బీఫామ్లతో వస్తూ ఉన్నాయి. సో కేసీఆర్ గారిని ఆదరించేటోళ్ళు, కేసీఆర్ గారిని ఓటు వేసేటోళ్ళు ఈరోజు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే అయిపోయింది, ఒకసారి అవకాశం 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఉపయోగించుకోలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా అయిపోయింది. ప్రాజెక్టులు రాలేదు, నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, 8 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఈ టైంలో? మళ్ళీ వచ్చినాక కూడా నిజంగానే బాగుపరుస్తామంటే నమ్మేటోళ్ళు ఎవరు ఈ రోజుల్లో? ఒకప్పుడు అంటే నమ్మిర్రు, ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రము ఆయన ముఖ్యమంత్రి తింటేనే బెటర్ అన్న ఆలోచనతోటి మరి ఓట్లు గెలిపించిన రాష్ట్రాన్ని ఈ రోజు మళ్ళీ గెలిపించే అవకాశాలు లేవు. ఇక వాళ్ళని గెలిపించే అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో అహంకారం ఉన్నంత వరకు అది గెలిపించే అవకాశాలు ఉండవు. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఎవరు బాగుపడలేదు. కొన్ని కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్పితే ఎవరు బాగుపడలేదు. సో ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్కి ఓట్లేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళా గెలిపిస్తామంటే అది అంతా కూడా నమ్మే అవకాశాలు లేరు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ రేపొద్దున పట్టణాలు కానీ గ్రామాలు కానీ డెవలప్ అవుతాయో, సంక్షేమ పథకాలు అమలు అవుతాయో ఆ పార్టీకి మాత్రమే ఓటేసే అవకాశాలు ఉంటాయి తప్పితే ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే, కేసీఆర్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా పోతా ఉంది. వీళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితి, నీళ్లు దేలేని పరిస్థితి, నిధులు దేలేని పరిస్థితి, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. సో వాళ్ళ అడుగు జాడల్లోనే అప్పులు తెచ్చి ఈరోజు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి నెల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే మరి ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందువల్లనే వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ అమలు చేయలేకపోతా ఉన్నారు. మహిళలకు ఇస్తాన 2,500 కానీ, వృద్ధులకు ఇస్తాన 4,000 రూపాయల పెన్షన్ కానీ, ఈరోజు రైతు భరోసా కానీ, రైతులకు కూలీలకు ఇస్తున్న 12,000 రూపాయలు కానీ, ప్రతి ఒక్కటి ఇట్లా చూస్తే వికలాంగులకు ఇస్తున్న 4,000 రూపాయలు కానీ, లేకపోతే స్కూటీలు కానీ, తులం బంగారం కానీ, ఇవన్నీ కూడా దాన్ని మొత్తం కూడా పక్కదో పట్టిస్తా ఉన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే ఎక్కడ కూడా ఏం కనపడతలేవు. ఏ కాంట్రాక్ట్లు వస్తాయి, ఏ విధంగా దొబ్బి తిందాము, ఎవరెవరికి ఈ కాంట్రాక్ట్లు చెప్పుకోవాలి, ఏ మంత్రులు, ఇది క్లియర్ కనపడతా ఉంది కదా. పెద్ద పెద్ద టీవీలలో ప్రసార సాధనాల్లో వస్తా ఉంది. 2 మంత్రులు ఒక 9 హోల్ బ్లాక్ కోసం ఏ విధంగా కొట్లాడుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని 1,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలుగా తినొచ్చు,
దాన్ని బాగా సంపాదించుకోవచ్చిన ఆలోచనతోటి ఏ విధంగా కొట్లాడుకుంటున్నారు ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఈ రోజు అర్థమైతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగానే తెలంగాణ ప్రజలు బాగుపడతారని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి ఆ రోజు మరి ఓటేసి గెలిపించారు. లేదు అప్పుడు కాకుండా భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపిస్తే డెఫినెట్ గా డబుల్ ఇంజిన్ సర్కారు డెవలప్మెంట్ కూడా ఒక రేంజ్ ఒక స్పీడ్ లో వెళ్ళిపోయేది. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మిగతా రాష్ట్రాలు ఏ విధంగా పోతా ఉన్నాయో అదే విధంగా ఈ రోజు కూడా పోయే అవకాశాలు ఉండే. కానీ వాళ్ళు ఏం చేసారు, మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చుకుంటూ తర్వాత కవితను అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అబద్ధ మాటలతోటి ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించారు. కాబట్టే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏమీ అమలు చేయకుండా వాళ్ళని మోసం చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళు మాటల ప్రభుత్వం తప్పితే చేతల ప్రభుత్వం కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ కోసమే చూసుకుంటారు తప్పితే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ రాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీలు వేస్తామన్నారు. కాళేశ్వరం మీద, విద్యుత్ అక్రమాల మీద, ఏదైతే గొర్రెలు బర్రెల స్కామ్ మీద, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ మీద, ఫార్ములా రేస్ స్కీమ్ మీద రకరకాల అక్రమాలు ఏవైతే జరిగినాయో అవినీతి అక్రమాలు కానీ మిగతా అన్ని కూడా వాటి మీద ఎంక్వైరీ వేసి లోపలేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదో ఎంక్వైరీలు తూతు మంత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికి 2 సంవత్సరాలు కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది. 1,00,000 కోట్ల మీద ఎవడైతే దిగమింగిండో, ఎవడైతే తిన్నాడో వాళ్ళని కక్కిచ్చి వాళ్ళని జైలు పంపించి ఆ 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు అనేక మీటింగుల్లో ప్రభుత్వంలో రాకముందు చెప్పారు. కానీ ఏమైంది, కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా ఎలకను కూడా పట్టలే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 94,000 కోట్లు, కానీ అది 1,30,000 కోట్లు టోటల్ గా 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని మీద ఎంక్వైరీ ఏమంటే మేడిగడ్డ మీద వేసి 24,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే రిపోర్ట్ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ చేతుల్లో వాళ్ళ కోర్టులో పాలుంటే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయాలో చేయకుండా వాళ్ళ చేతులు ఎత్తేసి, కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసి మేము చేయలేరా నాయన, ఇక మీరు సిబిఐకి ఇచ్చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత తత్సారం చేసి సిబిఐకి ఈరోజు ఇచ్చి దాన్ని నీరు గారుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకటే నిమిషం. కాళేశ్వరం మీద ఏ విధంగా అయితే నీరు గార్చిరో అదే విధంగా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ మీద, ఫార్ములా కేసు మీద కూడా లోపలేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ విధంగా సిట్ వేసి ఒక స్కిట్ లాగా ఒక సీరియల్ లాగా తీస్తా ఉన్నారో అది 2 సంవత్సరాలు అవుతుంది. రేపొద్దున ఇంకొక 2 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ పరిమితి కూడా వాళ్ళ కాలం కూడా అయిపోయే అవకాశం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. సమయం చాలా తక్కువ ఉందండి. రామచంద్ర గౌడ్ గారు సమయం చాలా తక్కువ ఉంది, ఒక నిమిషం మాత్రం ఉంది. రామచంద్ర గారు ఒక్క నిమిషం మీకు మిమ్మల్ని అడుగుతున్నా. రామచంద్ర ఫైనల్ గా చెప్పండి, రేపటి రోజున మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ బయటకు వస్తారు, యాక్టివ్ గా పాల్గొనబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు, ఇలాంటి అనేక వార్తల నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తే మున్సిపల్ ఎన్నికలలో ప్రభావం ఏ విధంగా ఉండవచ్చు? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగిద్దా, లేకపోతే మీరు అనుకున్న దానికంటే కూడా బీఆర్ఎస్ ప్రభావం బాగా కనిపించవచ్చా, ఏమంటారు? సంతోషం అండి, ఆయన వస్తే సంతోషము, ఆహ్వానించడం, ఆయన పెద్ద మనిషి, ఆయన వచ్చి ఆయన పార్టీ అధికార పార్టీ మీద విమర్శిస్తే సంతోషము. ఆయన విమర్శించడానికి ఆయన 10-12 సంవత్సరాల లోపల ఏం చేయని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మాటలకు చేతలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ 116 మున్సిపల్ కార్పొరేషన్ లో మెజార్టీ 80-90% ఖచ్చితంగా వస్తుందండి. మిగతా దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ తీసుకుంటుండొచ్చు. వాళ్ళ మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే బీజేపీ చేతులు ఉంది, మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, మేము చేస్తామని చెప్పారు. అదే రకంగా ఈ ఎంక్వైరీ కూడా ప్రతిది కూడా ప్రాసెస్ లో ఉంది. తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా దానికి శిక్షార్హులు. కాంగ్రెస్ పార్టీ
ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఓపెన్ తెల్ల పేపర్ ఏ రకంగా ఉందో ఆ రకంగా చేస్తే వాళ్ళకి ఏమి దొరకకుండా మంత్రుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శిస్తున్నారు తప్పించి వాళ్ళకు నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అక్రమం జరిగింది, దీంట్లో ఇన్ని కోట్ల నష్టం జరిగింది, దీంట్లో వీళ్ళు ఈ స్కామ్ చేసిండ్రు అనేది ఓపెన్ గా ఏమనండి. ఈ 10-12 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ నాయకులు విపరీతంగా ఓకే, ఓకే. ఈ రోజు ఓకే, వాళ్ళకు రామచంద్ర లీగల్ గా గారు. 1500 ఓకే, రైట్, రైట్. పట్టుపట్టయింది. అన్న, ఒక్క ఒక్కొక్కరు కూడా నిమిషం. సొంతగా విపరీతంగా ఉన్నారండి. రైట్ రామచంద్ర గారు. ఓకే, ఎట్టకేలకు మున్సిపల్ అన్న. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు ఎన్నికలైతే నిష్పక్షపాతంగా జరగాలి అని ఈసీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి నిబంధనల మేరకు మున్సిపల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 36 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. అంటే ఒకే సొంత జిల్లాలు కలిగిన వాళ్ళు కానివ్వండి, ఒకే చోట 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ ఇటుపక్క కొంతమందిని జిహెచ్ఎంసీ, ఇటుపక్క కొన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి దాంట్లో ఇటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లు కూడా బదిలీ చేయడం కొద్దిసేపటి క్రితం జరిగింది. దాదాపు ఎన్నికల సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈసీ కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ మున్సిపల్ కమిషనర్ బదిలీ జరిగినట్టు తెలుస్తుంది. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు రామచంద్ర గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, శ్రీహరి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో ఖాయమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు పక్క కాంగ్రెస్, ఇటు పక్క బీఆర్ఎస్, బీజేపీ అయితే పటిష్టంగానే సన్నద్ధమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జోడవుతుంటో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ అయిపోయినాయి. ఇది ఇలాంటి మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా నెట్.